ఈనాడు ఒక మంచి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. 25 ఏళ్ల పాటు కరెంటు బిల్లు రాదంతే అంటూ పిఎం సూర్య గారు పెట్టుకోండి అన్నటువంటి చాలా మంచి సలహా. మనం అనేక సార్లు మాట్లాడుకున్నటువంటిది కూడా ఇది. ఎందుకంటే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఆపలేవు. ఓట్లకు అది ముఖ్యం, పేదలకు సంబంధించి అది ముఖ్యం. అవి ఆ సంక్షేమ పథకాలలో ఉచిత విద్యుత్ కూడా ఒకటి. రైతులకు ఉచిత విద్యుత్తు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు 100 యూనిట్లో 200 యూనిట్లో ఫ్రీ అన్నటువంటిది. అంతవరకు బాగానే ఉంటుంది. ఆ డబ్బులు ప్రభుత్వాలు పెట్టుకుంటాయి అంటే పెట్టుకో, కరెంటు సంస్థల మీద వేసేస్తాయి. ఆ కరెంటు సంస్థలు ఈ లాస్ని ఎలా భర్తీ చేస్తాయి? మిగతా జనాల మీదనే వేస్తాయి. ఆ కరెంటు సంస్థలు ఎవరివి? ప్రభుత్వానివే. అదే దోపిడీ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికి ఇవాళ మనం బాధించుకుంటున్నటువంటిదంతా కూడా ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలు మన చేత పెట్టిస్తున్నారు అన్నది మనం ఒప్పుకోలేదు. మనకి తెలియదు, లేదా చర్చ జరగదు. ఎవడు చేసినా అంతే. పర్యవసానం బాధలు పెరుగుతోంది, ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇప్పటికీ ఒకప్పుడు 100 రూపాయలు 150 రూపాయల బిల్లు ఇవాళ రోజున 5,000, 10,000, 16,000, 15,000 వస్తున్న వాళ్ళు ఉన్నారు. కనీసం 1000కి తక్కువ ఎవరికి రావట్లే బిల్లు. ఇలాంటి సందర్భంలో పిఎం సూర్య గారి పథకం చాలా మంచిది. అయితే ఇందులో ఒకటి తప్పు రాశారు. ఏంటి అంటే కరెంటు బిల్లు ఇప్పుడు 400, 200, 300 యూనిట్లో 400 యూనిట్లో దాని నుంచి ఉత్పత్తి అయితే ఆ పైన మనం వాడుకుంటే ఆ వాడిన దానికి ప్రారంభం నుంచి టారిఫ్లు వేస్తున్నారు. అది పచ్చి అబద్ధం. ఈ సోలార్కి సంబంధించిన దాంట్లో జరుగుతున్నది ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400, 450 యూనిట్లు మన ఇంట్లో సోలార్తో ప్రొడ్యూస్ అయింది. మనం వాడికింది 500 యూనిట్లు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? లెక్క ప్రకారం వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఈ 450 యూనిట్లు పోను ఆ మిగతా 50 యూనిట్లకి ఈ తొలి స్లాబ్ 2.5 రూపాయలు వేయాలి. అంతే కదా? అట్లేమే ఎట్లా ఫైనల్ స్లాబ్ ఎట్లయితే ఉంటుందో ఆ 10 రూపాయలు వేస్తున్నారు, దోచేస్తున్నారు. కాబట్టి అది పేపర్ కొంత అబద్ధం రాసింది, లేదా తెలియకపోయి ఉండొచ్చు. సోలార్ వాళ్ళని బిల్లులు చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు అదేదో ఛార్జీలని వేస్తూ ఉంటారు పద్దాక. ఇప్పుడు మామూలు కరెంటుకి ఛార్జీలు వసూలు చేశారంటే ఓకే. మన ఇంట్లో సోలార్ పెట్టుకున్నప్పుడు ప్రభుత్వానికి ఆ ఎక్స్ట్రా ఛార్జీలు ఎందుకు కట్టాలి అంటే కట్టించుకుంటున్నారు అంతే. ఏదో ఒక పేరుతో దోచుకోవడం అనేది నడుస్తూనే ఉంది. ఈ దోపిడీలో ఒక 3 వంతులు మిగులుతుంది ఇక్కడ ఈ సోలార్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. ఆ విషయంలో మధ్యతరగతి దాన్ని ఎంత ఎక్కువ వినియోగించుకుంటే అంత బెటర్.